జనం మార్పును కోరుకోవటం సహజం. కొత్తొక వింత, పాతొక రోత అని అనుకున్నా పర్వాలేదు. ప్రస్తుతం బోర్ కొట్టిస్తున్న వాళ్ళని, ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తున్న వాళ్ళను శంకరగిరి మాన్యాలు పట్టించి కొత్తవారికి ఎర్రతివాచి పరచడంలో తప్పులేదు. తమిళనాట డిఎంకే, అన్నా డిఎంకేను సాగనంపి తంబీలంతా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ నేతృత్వంలోని టీవీకేను చిటికేసి అధికారానికి పిలిచారు. విజయ్ గెలుపులో అనేక కోణాలున్నాయి. ముక్కోణ పోటీలో కాస్త ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీ అధిక సంఖ్యాక గ్రూపుగా మారిందన్నది ఒక అంశం. జెన్జీ అంటే యువత మార్పు కోరుకుంటూ విజయ్ పక్షం వహించారన్నది అంతర్లీనంగా మనం చూడాల్సిన ప్రధాన అంశం. తమిళనాడు ఇప్పుడు దేశానికి ఆదర్శం అవుతుందన్నది అత్యంత అనుమానాస్పద అంశం కావచ్చు. ఇప్పుడే పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీని చూసి సంప్రదాయ రాజకీయ నేతల వెన్నులో వణుకు పుడుతుందంటే జెన్జీకి వాళ్ళు ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచాన్ని ఏలుతున్న సోషల్ మీడియాను ఆసరాగా చేసుకునే ఆ బొద్దింక జనం మీద పడాలని చూస్తోంది. ఒక రూపంలో బీజేపీ దాన్ని అడ్డుకుంటే మరో రూపంలో అది పొడచూపే ప్రమాదము ఉంది. ఎందుకంటే యూత్ పవర్ కదా. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్య, దానికి మీడియాలో వచ్చిన పబ్లిసిటీ ఇప్పుడు దేశ రాజకీయాలను మార్చేసే అవకాశం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిరుద్యోగులు సోమరిపోతుల్లా, బొద్దింకల్లా తయారయ్యి వ్యవస్థ మీద దాడి చేస్తున్నారని సిజేఐ వ్యాఖ్యానించటంతో యువతలో ఒక వర్గానికి కోపం వచ్చింది. ఆయన వ్యాఖ్యల వెనుక కేంద్రంలోని బీజేపీ ఉందన్న అనుమానంతో తామే ఒక పార్టీ పెడితే సరిపోతుందన్న ఆలోచనకు బీజం పడింది. కాక్రోచ్ జనతా పార్టీని ఆన్లైన్ లో స్థాపించేశారు. వారం దాటకుండానే సోషల్ మీడియాలో ఆ పార్టీకి 1.5 కోటి మంది ఫాలోవర్లు వచ్చేశారు. అంటే బీజేపీ, కాంగ్రెస్ కంటే కూడా బొద్దింక జనతా పార్టీకి ఎక్కువ మంది ఫాలోవర్లున్నారన్నమాట. తమిళనాడు నుంచి నేపాల్ వరకు పరిణామాలు చూసిన తర్వాత బీజేపీ ముందుగానే అలర్ట్ అయింది. ఆ పార్టీని మొక్కలోనే తుంచేయకపోతే ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి తమకు సవాలు విసురుతుందని అనుమానించింది. ఫాలోవర్ల మూలాలు వెతికితే ఒక థియరీ సృష్టించే అవకాశం దొరికింది. కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్లలో 49% మంది పాకిస్తానీలని తేల్చేసింది. మిగతా వారిలోనూ మెజారిటీ వర్గం విదేశాల్లో ఉంటున్న వాళ్లేనని నిర్ధారించింది. దాంతో బీజేపీ ఫిర్యాదు చేయగా ఎక్స్ లో ఆ ఖాతాను నిలిపివేశారు. అయినా యూత్ పవర్ వదల్లేదు. కాక్రోచ్ ఈస్ బ్యాక్ పేరుతో మరో ఖాతా తెరిచారు. దానికి కూడా ఫాలోవర్లు పెరుగుతున్నారు. ఇన్స్టాలో బీజేపీ ఫాలోవర్ల సంఖ్యను దాటేసినందుకే తమ ఖాతాను విత్ హోల్డ్ లో పెట్టారంటూ పోస్ట్ పెట్టారు. అభిజిత్ దీప్కే అనే వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశాడు. వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అన్నది ఆ పార్టీ మూల సూత్రమట. అతను ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్. రాజకీయ అంశాల గురించి గతంలో విపరీతంగా పనిచేశాడు. పూణేలో జర్నలిజంలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉన్నత చదువుల నిమిత్తం బోస్టన్ యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ శాఖలో మాస్టర్స్ డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నాడు. 2020 నుంచి 2023 వరకు సోషల్ మీడియాలో వాలంటీర్ గా పనిచేశాడు. 2020లో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. నాడు అభిజిత్ మీమ్స్ ఆధారిత డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్నాడు. ఇది ఆన్లైన్ లో యువత భాగస్వామ్యాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీకి తొలి శత్రువు న్యాయస్థానాలేనట. పదవి విరమణ తర్వాత ఏ చీఫ్ జస్టిస్ రాజ్యసభ సీటు పొందడానికి అర్హుడు కాదని ఆ పార్టీ తేల్చింది. పౌరుల ఓటు హక్కును తొలగించడం ఉగ్రవాదం కంటే నేరంగా ఆ పార్టీ భావిస్తుంది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తామని అప్పుడే హామీ ఇచ్చేస్తున్నారు. వ్యాపారవేత్తల ఆధ్వర్యంలో నడిచే మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని ప్రకటించేశారు. పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలు, ఎంపీలు 20 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించే చట్టం చేస్తారట. నిజానికి ఇవన్నీ యువత కోరుకుంటున్న ఆదర్శాలే. కాకపోతే ఆ పార్టీకి ఎంతవరకు మద్దతు లభిస్తుందన్నదే పెద్ద ప్రశ్న. సంప్రదాయ పార్టీలకు పోటీ ఇస్తుందా, లేక మబలో పుట్టి పుబలో కలిసిపోతుందా చూడాలి.